నిశ్చితముగా వెంబడించాలి అన్న విషయాలు చెప్పి 35 వచనాలు కలిగిన ఈ అధ్యాయంలో 5 అంశాలను గురించి మాట్లాడడాన్ని చూడవచ్చు మీరు. ఈ 5 అంశాలలో నుంచి లాస్ట్గా పలికిన పదం ఏంటంటే, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము కలుగును. అది నిస్సారమైతే బయట పారవేయబడ్డానికే కానీ దేనికి పనికిరాదు అని తన శిష్యులతో ఆ అధ్యాయంలో చివరి మాటలను పరిచయం చేస్తున్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? మొదటగా ఏమో జలోదర రోగము కలిగిన వ్యక్తిని విశ్రాంతి దినమున స్వస్థత పరిచాడని ఆయనను తప్పుబట్టి ఆయన గురించి వాళ్ళు వాదములకు దిగారు. విశ్రాంతి దినం ఆదివారం అనుకున్నాం. ఇప్పుడు మనకు ఆదివారం చర్చికి వెళ్ళడం అనేది ఆ ఆదివారం కొరకు మనం వెళ్ళడంలా, మన కొరకు ఆదివారం. మనం ఆదివారాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనం తెలుసుకొని అక్కరగా మనం వెళ్ళాలి. విశ్రాంతి దినములో అది చేయకూడదు, ఇది చేయకూడదు, అట్ట చేయకూడదు, ఇట్ట చేయకూడదు అనేది కాదు. ఓ సందర్భంలో పని బాటలు చేయకూడదు అన్నాడు, అది కరెక్టే. కానీ ప్రమాదంలో ఉన్న వాళ్ళకి సహాయపడకూడదు అని చెప్పలేదు. విశ్రాంతి దినమున నువ్వు ఏ పని చేయకూడదు అని పాత నిబంధన గ్రంథంలో చెప్పారు. క్రొత్త నిబంధన గ్రంథంలో దాన్ని అలవాటు చేసుకున్నారు. విశ్రాంతి దినంలో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ప్రత్యేకంగా చెప్పలేదు దానికి పని చేయకూడదు అని, ఎందుకంటే అది ఆటోమేటిక్గా వచ్చేసింది అలవాటు. అలాంటి విషయాల మీద మా ధర్మశాస్త్ర పండితులు శాస్త్రులు ఆయన దగ్గర ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేసినట్టుగా బ్రతికేసినట్టుగా వాళ్ళ యొక్క ఉద్దేశం. వాక్యంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోకుండా సమయ సందర్భాలను బట్టి ఆలోచించకుండా దేవునికి విశ్రాంతి దినంలో పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు, అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహించకుండా ఆయనకే విశ్రాంతి దినంలో పని చేయకూడదని వాక్యం చెప్పబడింది కదా, నువ్వు ఎట్లా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తావు అన్నాడు. అందుని గురించి ఆయన వారికి కొన్ని దేవుని లేఖనాల గురించి చెప్పి ముందుకు సాగాడు. తర్వాత తను తాను తగ్గించుకున్నవాడు దేవుని యందు హెచ్చించబడును అన్న ఒక మంచి సత్యమును వారికి తెలియపరచడానికి విందులు అగ్రపీఠాలు కోరుకునే వాళ్ళని గురించి అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఎప్పుడు అగ్రపీఠాలే కోరుకుంటారు. హల్లెలూయా. అగ్రపీఠం అంటే ఏంటి? ఉందా? అగ్రపీఠం అంటే ఉన్నతమైన స్థలం, ఎత్తుగా ఉండేది. లేదంటే ముందుగా ఉండేది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అగ్రపీఠాల గురించి వాళ్ళు కూర్చుంటున్న దానికి ప్రభు ఎందుకు ఎలా అన్నారు? రాజుకు అగ్రపీఠం ఉంటుంది, దైవజనుడికి అగ్రపీఠం ఉంటుంది, దేవునికి అగ్రపీఠం ఉంటుంది. దేవుని అగ్రపీఠాన్ని కోరింది ఎవరు? లూసిఫర్. అందువల్ల ఏమైంది? పోయేవాడు. అంటే దేవుని దగ్గర
మనం ఎలా ఉండాలి? తగ్గింపు, విధేయత చూపించాలి. ఆ సిద్ధాంతం భూమి మీద కూడా కొన్ని విషయాలు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనిషిని ఏం చేయాలంట? పెద్దవాళ్ళు ఏం చేయాలి? గౌరవించాలి. గౌరవించడానికి సాదృశ్యమే తగ్గించుకునేది. కానీ పోయిన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట? అగ్రపీఠాలు, ఎత్తైన స్థలాలు, ఉన్నతమైన ఏంటి ఆసనాలు కోరుకుంటారు. వాటి మీద పోయి కూర్చుని పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు. పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళనే పట్టించుకో. అలాగా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇందులో అగ్రపీఠముల గురించి మాట్లాడుతూ ఓ సత్యం చెప్పాడు. ఏమని? తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని యందు హెచ్చించబడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతావు, అక్కడికి పోతే మేము మిస్ ఉంటుంది, మేడం ఉంటుంది, హెడ్ మిస్ ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నేరుగా పోయి వాళ్ళ చైర్లో కూర్చుంటావు. ఎందుకు కూర్చోకూడదు? చెప్పు. నీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే గౌరవించు. నువ్వు తన్ను తాను తగ్గించుకునే గుణం అనేది నీలో ఉంటే అది దేవునికి హితం, దేవుడు మెచ్చేది. దేవుడు మెచ్చేది చేయాలి, కానీ నీకు మెచ్చేది చేసుకోకూడదు. హల్లెలూయా. ఓ విషయం చెప్తాను చూడండి. ఒక వాక్యంలో చెప్పబడుతున్న మాట, లేవియా కాండము 19వ అధ్యాయం 32వ వచనం చదువుతాం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలను. హల్లెలూయా. 20వ అధ్యాయం 9వ వచనం చదవండి. హల్లెలూయా. ఇది ఎవరికి చెప్పండి? ఈ మాటలు ఎవరికి? అందరికీ. పిల్లలకేనా? నేను పెద్దోడిని, అవునా? నాకు నాయన ఉంటాడు, నాకు అమ్మ ఉంటుంది, నాకు పెద్ద సేవకుడు ఉంటాడు, నాకన్నా పెద్ద వ్యక్తి ఉంటాడు, వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు. అప్పుడు నేను వాళ్ళకి నేను గౌరవం. ఇట్లా కింది స్థాయి నుంచి మనం ఏం చేసుకోవాలంట? మన స్థాయికి మనమే డిసైడ్ అయిపోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు కదా గౌరవించాలి, వాళ్ళు పెద్దోళ్ళు కదా గౌరవించాలి, వాళ్ళు పెద్దోళ్ళు కదా గౌరవించాలి. హల్లెలూయా. ఈ మాటల్లో మనం చూడాలి. ఏమని తెలిసిన? నేను యెహోవాను అంటే చెప్పింది నేను. ఏమంటున్నాడు? చెప్పిందే నేను, దేవుణ్ణి. మీకు చెప్పుండేది దేవుణ్ణి, గుర్తుపెట్టుకో. అందుకు ఆ పదాన్ని బైబిల్లో మీరు పాత నిబంధన చూస్తే నేను యెహోవాను అంటుంటాడు అప్పుడప్పుడు. ఇక్కడ చెప్పింది ఎవరంట? దేవుడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, తన్ను తాను తగ్గించుకున్న వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. పాస్టర్లు అంటే పైనుంచి దూకేసినారా అంటే, పైనుండి కార్యం జరిగితేనే, అవునా కదా? పైనుండి దైవుని యొక్క అభిషేకం దిగితేనే వాళ్ళు సేవకులు.
ముసలాడు ఆడ కూర్చో అంట. తల నిరిసిన వాని ఎదుట ఎంత గౌరవం! అది నీకు అలంకరణ, అది నీకు దీవెన, అది నీకు హెచ్చింపునకు కారణం. ఇలా లేకుండా విందుకు పోతే అంట అందరూ పోయి ముందు కూర్చుంటున్నారంట, ప్రభు వచ్చినాడు అనేది కూడా చూడకుండా ఉన్నారంట. అలాంటప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు. పెద్దవాళ్ళందరూ నిలబడుకుంటే వీళ్ళు పోయి అగ్రస్థానాల్లో కూర్చుంటున్నారంట. హల్లెలూయా. ఆయన అఖిల్ ఉన్నాడు చూడు, అప్పుడు చిన్నప్పుడు నేను పోతే వాళ్ళ ఇంటికి నాకన్నా ముందు పోయి నా చైర్లో కూర్చున్నది. నాకేసి పెట్టుంటారు ఆడు చైర, నేను పోయేటప్పుడు దానిలో పోయి కూర్చుంటాడు. ఇప్పుడు లేదులే పాప, చెప్పుకోవాలి కదా. అప్పుడు ఉండిన దాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నదాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు అవన్నీ లేదు. మైండ్ కొద్దిగా పెరిగింది అని అర్థం. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చినప్పుడు, పాస్టర్ అమ్మ వచ్చినప్పుడు ఇంకేం వస్తున్నది, ఇంక లేయాలి నేను అన్నట్టుగా ఉంటే నేను దేవుని రాజ్యంలో ఏడ చేర్చుకుంటాను. అగ్రపీఠములు కోరకూడదు, చురుకుగా ఉండుట భాగ్యం. చురుకుదనాన్ని అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడన్నా బస్సులో తిట్టించుకున్నావా? నేను తిట్టించుకున్నా, అప్పుడు నాకు తెలియదు. లేడీస్ వస్తే సీట్ ఇచ్చేయాలంట, లేదంటే వాళ్ళు ఊరికనే తిట్టినారు నన్ను. ఏమన్నా ఏందయ్యా సిద్ధంగా కూర్చున్నావా, ఆడవాళ్ళు ఉండాలంటే అట్లా లేచి నిలబడుకుంటే కొంచెంసేపు. ఆడవాళ్ళు వస్తే లేచి నిలబడుకోవాలంట, ఎందుకంటే వాళ్ళు బలహీనులు. హల్లెలూయా. అంటే మన భారతదేశంలో ఏం చేస్తారు? స్త్రీలను గౌరవించడం మన దేశ సాంప్రదాయం. స్త్రీలను గౌరవించడం అంటే అప్పుడు పెద్దోళ్ళని, మన ఇంట్లో పెద్దోళ్ళని గౌరవించము. మన పరిస్థితి ఎట్లా? బైబిల్ ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పుంటాడు, సమాజంలో కూడా అలాగ చేయడం మంచిదని చెప్తుంటాడు. అయినా దాన్ని చేయం. కాబట్టి తగ్గింపు జీవితంలోనే ఉంటాం. డబ్బు ఉంటుంది, బ్రాస్లైట్ ఉంటుంది, బంగారు నగలు ఉంటాయి, అయినా జీవితం మాత్రం తగ్గింపే. ఎందుకంటే మనల్ని హెచ్చించుకున్నాం. హల్లెలూయా. ఏం చేసుకున్నాం? ఈ విషయం గురించి చెప్పాడు. ఒకటేంటి? విశ్రాంతి దినమున గురించి ప్రభువుకే బోధించడం. రెండవది ఏంటి? విశ్రాంతి దినము మన కొరకు, మనము విశ్రాంతి దినము కొరకు కాదు. విశ్రాంతి దినము మన కొరకు. విశ్రాంతి దినము కన్నా గొప్పవాడు యేసయ్య. ఆయనకి ఎవరు ఏం చెప్పడానికి లేదు, వీలు. ఆయన ప్రభువు, ఆయనే నియమించింది. నీకు ఇచ్చాడు చట్టం, నువ్వు అనుసరించాలి. ఇలాగున దేవుని మాటలను మనము ఆలోచించాలి. అగ్రపీఠాలు కోరుకొని దేవుని యొక్క దృష్టిలోనే తగ్గింపు జీవితంలో ఉండే వ్యక్తులను గురించి మాట్లాడారు. మూడవది ఏంటంటే విందుకు పిలవడం. హల్లెలూయా. నీవు విందును మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీవు ఎలా వ్యవహరించాలి? ఎందుకు ఈ విషయాన్ని అంటే అందరంలా స్నేహితులను పిలుచుకుంటారు. హల్లెలూయా. బంధువులను పిలుచుకుంటారు, స్నేహితులను పిలుచుకుంటారు, కొలీగ్స్ని పిలుచుకుంటారు, తోడుగా పనిచేసేవాళ్ళు, ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. స్నేహితులు అంటే వాళ్ళే, క్లాస్మేట్స్ వాళ్ళని పిలుచుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పిలిపించుకొని విందు పెట్టి ఆరగించి వాళ్ళ గొప్పలన్నీ చూపించుకుంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు,
ఏమంటున్నాడు? నీవు విందు చేయనప్పుడు 13వ వచనం, బీదలను, అంగహీనులను, కుంట్రివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుమో. వాళ్ళను పిలవవద్దు. బంధువులను, స్నేహితులను, ధనవంతులను, పొరుగు వారిని పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కాబట్టి నీకు ప్రత్యుపకారము కలుగును. నువ్వు పెట్టావు, వాళ్ళు కూడా పెట్టేస్తారు, బాకీ తీరిపోతుంది. పరలోకం వరకు పోతుంది. భూమి మీదే ఇందమ్మ తీగుర, ఇందమ్మ పులగూర, బాకీ తీరిపోయింది. నేను పెట్టిన లేదా అన్నావు అనుకో, నేను కూడా పెట్టినాను, పో, అయిపోయింది. అలెడియా, నేను 500 చదివింపులు వేస్తే 300 వేసినారు గీతి లేకుండా అని చెప్పుకుంటారు. అంటే చదివింపులు అనేది ఏంటి? ఈరోజు వేస్తే తిరిగి వేయాలి. తగ్గిందా పర్సంటేజీ విమర్శలకు గురైపోతావు. అలాగున నీవు ఎవరికైనా బహుమానంగా ఇచ్చేసినావు అనుకో, నువ్వు అడగబోయలేదు, వాళ్ళు అడగబోయలేదు. నువ్వు ఇచ్చిన దానికి దైవ దీవెన నీకు. అలాగే నువ్వు స్నేహితులను, బంధువులను, వాళ్ళని వీళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ పండగకు మనల్ని పిలిచి ఎంత బాగా పెడతారు భోజనమా, మనం కూడా మన పండగకు పిలవాలి. బాకీ తీరిపోదు. రుణం ఏమీ లేదు, దాంట్లో గొప్ప ఏమీ లేదంటున్నాడు ప్రభు. కానీ కొంతమంది దేవుని బిడ్డలకు కూడా ఇలాంటి అలవాటు ఉంది. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందనుకో, అందరిని చుట్టూ ఉండే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు పెడతారు. ఒక్క పేదవాళ్ళకు కూడా ఇంట్లో పిలిచి భోజనం పెట్టరు. పేదవాళ్ళు ఇంట్లోకి వస్తే దరిద్రం చుట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, వాళ్ళని అందరినీ పిలవవద్దు. ఈ మాట వాళ్ళకి, మన బంధువులకి అందరికి బాధగా ఉంటుంది. ప్రభు ఆయన ఎవరిని పిలవద్దంట, ఆయన వెనకలే బండి. రేపు వాళ్ళు వచ్చా మీ పెళ్ళికి వస్తారా, మీ సావుకి వస్తారా, మీ ఇంట్లో మంచి చెట్టుకు వస్తారా? యేసయ్యా, మేము కదా వచ్చేదే. అంటే నువ్వు వెళితే వాళ్ళు వస్తారు. వాళ్ళు మన పెళ్ళికి రాలా, మనం ఎందుకు పోవాలా అంటలా? బాకీ తీరిపోయేది, బాకీ అది తీర్చేస్తా. నీలో ఏమి గొప్పతనం లేదు, నువ్వు అలాంటి వాటికి అలవాటు పడకూడదు. నువ్వు దేనికి అలవాటు పడాలంటే, నీకు తిరిగి ప్రత్యుపకారము చేయలేని వారికి చేస్తే అది నీకు నీతిమంతుల పునరుద్ధానములో నీకు అది ఏమవుతుందంట, ప్రత్యుపకారము పొందే అవకాశాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళకి గుడ్లు పెడతారు. ఇది ఎంత విడ్డూరమైన పని చూడు. బతుకుండే పేదవాళ్ళకి తీసేయరు, చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు. కొంతమంది కలిగిన వాళ్ళు ఉంటున్నా, వాళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు. అందరూ కావాలి వాళ్ళకి. దేవుడు కావాలి, దెయ్యం కావాలి. డిసైడ్ చేసుకోరు. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు చెప్పాలి. ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో మీకు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. చెప్పండి. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. నిస్సారమైన ఉప్పు. యేసుప్రభు అన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. క్రీస్తు అనబడేంటి, యేసయ్య యొక్క గుణగణాలు అనబడే టేస్ట్, రుచి మనలో లోకం తెలుసుకోవాలి. సారం, సువార్త సారం మనలో నుంచి వాళ్ళకి టేస్ట్. ఎవరికైనా, బెండకాయకైనా, వంకాయకైనా, దేనికైనా మన టేస్ట్, మన రుచి
వెళ్ళిపోవాలి. మన రుచి పోతేనే వాళ్ళకి మంచిది, బాగుంటుంది, విలువగా ఉంటుంది, బాగా బ్రతుకు. ఉప్పు లేకపోతే ఇప్పుడు మీరెవరు? ఉప్పు. మరి ఎట్టుండాలి ఉప్పు? టేస్ట్గా ఉండాలి. ఏంటి ఆదివారం ఏంది? ఈయన బాగలేనోడు బాగు చేసేసినాడు. బాగలేనోడు బాగు చేసేదానికి ఆదివారం అడ్డు రాడు. సొంతంగా పని చేసుకొని చర్చికి పోకుండా ఉంటే దానికి అడ్డు వస్తుంది ఆదివారం. హల్లెలూయా. సొంతం కోసం పని చేసుకొని నువ్వు దేవుని దగ్గర పోయి దీవెన పొందుకోకుండా ఉంటావే, దానికి అడ్డుపడుతుంది ఆదివారం. ఆదివారం కదా, ఈరోజు ఎందుకు పని చేసినావు అంటారు. అటు కాకుండా బాగలేనోడికి బాగు చేస్తే ఆదివారం కదా ఎందుకు బాగు చేసినావు అని అడగొచ్చా? తప్పు కదా. అది సారం లేని వ్యక్తుల యొక్క పరిస్థితి. పోవడంతో పెద్ద పెద్ద చారలో కూర్చునేది అంతే. వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏంటి గొప్పోళ్ళ, అందుకే అగ్రపీఠాలు అంటే గివ్ ది రెస్పెక్ట్ అండ్ టేక్ ది రెస్పెక్ట్. దేవుడు చెప్పాడు కదా, ముసలివాడు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు లేచి నిలబడి వాళ్ళకి భయపడాలి. నేను యెహోవాను. హల్లెలూయా. చెప్పింది నేను ఏమే అంటాడు. అది తెలియకపోతే మళ్ళీ ఏం దేవునికి. మూడవదిగా, నీవు విందు చేసేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. దానిలో ఏం లాభం లేదు. సారం లేని ఉప్పులు. వీళ్ళంతా ఎవరు? సారము లేని ఉప్పులు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నాడు ప్రభు? ఉప్పు నిస్సారమైతే, ఇవన్నీ సారం లేనివి. చూసినావా? ఇక్కడ చూస్తున్నాం, మనకి ఇప్పుడు బయటపడుతున్నది ఏవేవి సారం లేని ఉప్పులో. అది బయట పారవేయబడ్డ దానికే కానీ మరి దేనికి పనికిరాదు. పేరేమో ఉప్పు, తెల్లగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో ఏమి లేదు, ఎంత వేసిన రుచి లేదు. నాలుగవది, గొప్ప విందు. ఏం విందండి? సారం లేని ఉప్పులు చూపిస్తాను చూడండి ఇప్పుడు. హల్లెలూయా. చదవండి 16వ వచనం. ఇట్లా నేను చేయించి పిలిచాను. అతడు ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు పంపాను. అయితే వారందరూ ఏకముతో నెపములు చెప్పసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పినారట? నెపములు అంటే సాకులు చెప్పడం. సాకులు చెప్పే వ్యక్తికి ఆ విందు ఆరగించే అవకాశం ఎట్లుంటుంది? నిన్ను పిలిచింది ఎందుకు? పరలోక రాజ్యపు గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో విందు కొరకు నిన్ను పిలిచింది. రాయా, విందు కొరకు పిలిచినాడు, నువ్వు సిద్ధపడి రా అంటే సరే వస్తానని చెప్పాలి. లేదు, సాకులు చెప్పాంట. ఏం సాకు? 1 చదవండి 18వ వచనంలో. వారందరూ ఏక మనసుతో చెప్పసాగరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, క్షమింపవలనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. సాక నిజమే. పొలం కొన్నాడంట, పోయి చూసుకోరు కదా ఆయన. చెప్పండి, సాక నిజమా? అదే చెప్తున్నాడు, దయచేసి ప్లీజ్ ఐఎమ్ సారీ, నేను ఈ విధంగా పొలం కొన్నప్పుడు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళండి, మళ్ళీ రాబో అవన్నీ. ఈరోజు అదృష్టం వచ్చినది.
వాక్యం అలా మీకు ఒక అధ్యాయమే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు చెప్పండి అమ్మా, ఏం చెప్పారు చెప్పాలి, ఏడుస్తున్నారని చదవండి. మొదటివాడు ఏం చెప్పాడు? కొని ఉన్నాను, నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఏం చేసినాడట? కాబట్టి ఏం చేయాలంట? కాబట్టి నేనేం చేస్తాడు? ఏంటి ఏమిటి విందు? గొర్రె పిల్ల విందు. చర్చిలో ఇది విందు. ఇప్పుడు ఇది ఇక్కడ ఆత్మీయ ఆహారం పంచుతారు. దానికి సాదృశ్యం. చర్చికి రా అంటే ఏమంటారంట? నేను ఒక పొలము కొన్నాను కాబట్టి నేను దాన్ని చూడాలి బాగుండదా లేదా. హల్లెలూయా. అవును, చూసిన తర్వాత కొంటారా, కొనిన తర్వాత చూస్తారా? అది చెప్పండి. పొలం చూసి కదా కొనాలి. ఈయనేంది ఇది నేను పోయి చూడాలంటున్నాడు, ముందుగానే కొనేస్తారా? డబ్బు ఇచ్చేస్తారా? చెప్పే దాంట్లో కూడా న్యాయం లేదాడ, నిజం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళని ఏమన్నాడు? సారము లేని ఉప్పు. మ్యాటర్ ఏడకొచ్చేయాలి, ఆడకొచ్చేయాలి. సారము లేని ఉప్పు. ఉప్పు సారము దేని వలన కలుగును? అగ్ని వలన. అగ్ని అంటే ఏంటి? వాక్యం. వాక్యం తెలియనివాడి యొక్క జీవితం ఇలాగే ఉంటుంది. నెపాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, దేవునికి నచ్చని జీవిత విధానాన్ని చెప్పుకుంటున్నాం. పిలిచి పిలిచి దేవుని రాజ్యం ఇస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరండి, బాప్తిసం పొందుకొని అంటే ఏం చేస్తుంట? నెపములు చెప్పసాగుతున్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా చాలామంది ఏమమ్మా ప్రార్థనకు రాలేదు, చర్చికి రాలేదు అంటే నెపములు, సాకులు, సంశయాలు. ఎవరు వీళ్ళంటే సారము లేని ఉప్పులు. ఊరికి పైకి భక్తి కలిగిన వారిలా ఉంటారు, లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా కనిపిస్తుంటారు. అందుకే ఇళ్లలోనే కూర్చోంటారు, ఇళ్లలోనే ఉంటారు. పురుషులు కూడా అంతే. పురుషులు కూడా చాలామంది దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళరు, దేవుని వాక్యం చదవరు, ఏమీ వద్దు. కానీ క్రిస్టియన్స్. ఉప్పు అంటే క్రిస్టియన్స్. సారం ఉండదు ఆ ఉప్పులో. అది ఎవరికి పనిచేయదు. ఆ క్రిస్టియన్ ఎవరికి పనిచేయడు. ఒకరు ప్రార్థన చేసేది, ఒకరికి సువార్త చెప్పేది, ఒకరు దేవుని మందిరానికి నడిపించేది, 10 రూపాయలు కానుకిచ్చి 10 మందికి సువార్త చెప్పించేది, అవన్నీ ఏం ఉండదు. ఊరికే పోతుంటారు, సంఘానికి పోతుంటారు. సాంప్రదాయ సిద్ధమైన జీవితాలు. చూడండి, అంటే యజమానుడు ఏం చేస్తున్నాడంట? పెండ్లి విందులోకి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. విందులోకి పిలుస్తున్నాడు. దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ విషయం చెప్తున్నాడు ఆయన. ఎందుకు పిలిస్తే ఇలా నెపాలు చెప్పుకున్నారు. రెండవ వాడు ఏం చెప్తున్నాడు చూడండి. మరి ఎక్కడు కొని ఉన్నాను, వెళ్ళుచున్నాను, క్షమింపవలనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఎన్ని జతలయ్యా? 5 జతలు కొన్నాను ఎద్దులు, నేను ఈరోజు రాలేను, వాటిని పోయి చూడాలి అంటారు.
చూసిన తర్వాత కొంటాడా, కొనిన తర్వాత చూసుకుంటాడా? ఎద్దును చూసే కదా కొంటారు. బాగుందా, ఎన్ని పళ్ళు ఉన్నాయి, గిట్టలు బాగున్నాయా, సుడులు ఉన్నాయా, ఏమిటి, గజ్జి ఉందా, రోగం ఉందా కదా, చీముడు ముక్కుదా, ఇవన్నీ చూచి కలర్ ఏంటి, అదేమన్నా ఒరిజినలా లేకపోతే జెర్సీయా, ఇట్లాగంతా ఆలోచన చేసి చూసి కొంటారు. ఈయన అట్ట చెప్పడంలా, నేను 5 జతల ఎద్దులు కొన్నాను, ఇప్పుడు నేను దాన్ని వెళ్ళి చూసుకోవాలి, నేను రాను, నన్ను క్షమించు అనే విధేయతతో మాట్లాడుతున్నారు. సత్యం లేదు, నెపాలు చెప్ప. వీళ్ళందరినీ ప్రభు ఏమంటున్నారు, లాస్ట్లో ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరా. వీళ్ళంతా పనికి మాలిన దేవుని బిడ్డలు, క్రైస్తవులు. వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు. ఇలా మాట్లాడే వాళ్ళందరి దగ్గర ఏం లేదంటే దేవుని సత్యం లేదు, వాక్యం. హల్లెలూయా. ఏ కాయగూరలకు ఉపయోగపడదు ఈ ఉప్పు, ఏ భోజనానికి ఉపయోగపడదు, కనీసం నీడలో చేసుకొని తాగేదానికి కూడా ఉపయోగపడదు ఆ ఉప్పు. మట్టి సౌటు మట్టి, దాన్ని ఎత్తి గుడ్డల మీద వేస్తే గుడ్డలో ఉండే మురికన్నీ ఎడగొడుతుంది అంట. అది ఆ మట్టిలో ఉండే ఉప్పే గుడ్డల్లో ఉండే మురికిని వదలగొడుతుందంట. అంటే వాస్తవమైన ఉప్పు, అది మిక్సింగ్ అయిపోయిన ఉప్పు, ఇది ఒరిజినల్ ఉప్పు, అయినా కూడా దీంట్లో పని లేదు. హల్లెలూయా. మూడవది చూద్దాం. మరి ఎక్కడు విన్నాను, రాలేనే నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్జుడు వివాహం చేసుకున్నాడంట, కాబట్టి నేను రాలేను, ఏమనుకోబాకు. వివాహం చేసుకో, మంచిదే కదా. పెళ్ళాం కట్టుకున్నామని విందుకు పోకుండా ఉంటావా? పెళ్ళాం కూడా తీసుకొని పోవాలి. హల్లెలూయా. ఏందయ్యా, పెళ్లి చేసుకుంటే మరవాళ్ళకి పోతారు, విందుకు పిలుస్తారా? అప్పుడేం చేస్తారా? నేను భార్యను కట్టుకున్నాను, నేను రాను విందుకి అంటారా? ఎగేసుకొని పోయి ముందు కూర్చోరా? భార్యను కూడా పిలుచుకొని పోవాలి. కానీ ఈయనేమంటా, నేను రాలేను అని చెప్పి స్టైల్గా చెప్తాను. అందుకే యేసయ్య ముందుగా అన్నారు, వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరే. నెపాలు చెప్పే వ్యక్తులు అందరూ కూడా సరే, సాకులు చెప్పుకుంటూ ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుని మందిరాల దగ్గర, దేవుని సేవకుల దగ్గర, దేవుని పరిచర్య విషయంలో, ప్రతి విషయంలో నెపాలు చెప్పుకుంటుండే వ్యక్తి దగ్గర ఏం లేదు తెలిసిన, సారము లేదు. సారము లేని ఉప్పు దేనికి పనికిరాదు అంటున్నాడు ఆయన. బయట పారవేయడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. ఎరువుకు కూడా పనికిరాదు, పెంటైనా ఉపయోగపడుతుంది. 4 సీమలకి, 4 పురుగులకి, భూమికి, మట్టికి పనికి వస్తుంది, పైరు బాగా వస్తుంది పెంట. కానీ ఇట్లాంటి వ్యక్తికి ఈ సారం లేని ఉప్పు లాంటి క్రైస్తవం వల్ల ఇదంటాడు, ఆదివారం ఆ పని చేయకూడదు అంటాడు. 10 మంది లేకపోతే నేనే గొప్పగా ఉండాలంటాడు. విందు చేసేటప్పుడు బంధువులే పిలుచుకొని వాళ్ళకే వేసుకుంటాడు. అసలు శిష్యులైన గొర్రెపిల్ల విందు, యేసు ప్రభు విందులోకి పిలిస్తే సాకులు చెప్పు. నాకు డ్యూటీకి పోయినాను, నేను వ్యాపారం చేశాను, నేను పెళ్లి చేసుకున్నాను, మన భార్య ఇప్పుడే వచ్చింది అమ్మగారి ఇంటికి పోయేసి, నా భర్త వచ్చినాడు, మా పిల్లలు ఊర్లోంచి వచ్చినారు, కాబట్టి వండి వేస్తామని నిలిచిపోయినాను,
అలెలియా. అప్పుడప్పుడు చెప్తుంటారు సుగునమ్మ, మాలుడు వచ్చినాడు పాస్టర్, ఏదైనా వండి పెట్టేసి వద్దామని వండుతా ఉన్నాం, టైం అయిపోయింది. వీళ్ళందరినీ దేంతో పెట్టాడు తెలుసా యేసయ్య? 34, 35 వచనంలో చెప్పేశాడు. చదువుదాం, త్వరగా ముగిద్దాంలే. నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యం కొరకు పిలువబడ్డావు. నీవు దేవుని యొక్క సన్నిధిలోంచి వాక్యం నేర్చుకొని రుచి కలిగినట్టు దేవుని బిడ్డగా ఉండాలి. బాధల్లో ఉండేవాళ్ళకి, కష్టాల్లో ఉండేవాళ్ళకి, పాపములో ఉండేవాళ్ళకి, అనాథులుగా ఉండేవాళ్ళకి, ఇబ్బందులుగా ఉండేవాళ్ళకి నిన్ను చూస్తే నీ దగ్గర నుంచి ఓ సత్యం వాళ్ళకి రుచిలాగా ఉపయోగపడాలి. నిన్ను చూసి వాళ్ళు ప్రభువును అంగీకరించాలి. అలా కాకుండా సాకులు చెప్పుకుంటూ, సంశయాలు చేసుకుంటూ, జీవితంలో కాలయాపన చేసుకుంటూ ఉన్నట్లయితే నిస్సారమైన ఉప్పు, సారము లేని ఉప్పు, సారము లేని ఉప్పు, నిస్సారమైన ఉప్పు బయటకు పారవేయబడ్డానికే కానీ దేనికి పనికిరాదు. హల్లెలూయా. ఏమయ్యా ఇలారా, వచ్చి వాళ్ళు చిన్నటోళ్ళు కదా, కోలా వాళ్ళు, కూర్చో. గనుక గమనించవలసినట్టు వారమైంటాం. ఏది ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదంట. నీ దగ్గర కూడా వచ్చింది ఆ మ్యాటర్, చూసుకో ఒకసారి. సాకులు చెప్పకూడదు, కూర్చొని దేవుని వాక్యం. అబ్బా ఈరోజు వచ్చింది అబ్బా ఆశీర్వాదం, మనం చర్చికి పోతున్నాం, వచ్చే దేవుని వాక్యం వినేసి ఒక్కొక్క అర్ధగంట అయిపోయింది. 8:30కి స్టార్ట్ చేసినాం వాక్యం, 9, ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది అంతే. ఒక సత్యం తెలుసుకుంటున్నావు, ఒక మంచి జ్ఞానంతో లోకంలో వెళ్ళి జీవిస్తావు. నష్టమేమున్నది? దీనికి షాకులు, నెపాలు, అది ఇది అంటే నువ్వు దేవుని రాజ్యంలో ఎలా చేరగలుగుతావు? దీనికి ఇంకొకరు బలవంతంగా నట్టాలనా, ఇంకొకరు కర్రెత్తుకొని కొట్టాలనా, ఇంకొకరు 10 సార్లు చెప్పాలి. బుద్ధి లేదు, వేస్ట్. చదువు మీద చూపించే ఇంట్రెస్ట్ ఆత్మీయ జీవితం మీద చూపించాలి. దానికన్నా ఎక్కువగా ఇది చూపించాలి. ఆ చదువులు ఉంటుంది, పోతుంది. దానివల్ల నీ జీవితానికి ఏం లేదు. డబ్బులు సంపాదించుకుని పని చేసుకునే దానికి అది అంతే, ఇంకేం లేదు. పాడైపోవడానికి కూడా పనికి వస్తుంది చదువు. చాలామంది పాడైపోతుంటారు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? ఆ దాసుని పంపిస్తే వీళ్ళు సాకులు చెప్పారు. సరే పోనైనా, నువ్వు కుంటోళ్ళని భేదవాళ్ళని వాళ్ళని అంగహీనులు పిలుచుకొని వస్తే ఇంకా స్థలం మిగిలి ఉండదు ప్రభు, ఇంకా స్థలం ఉండదు, వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆయన హల్లెలూయా. 23వ వచనం చదువుతాం. అందుకు యజమానుడు నిండునట్లు వచ్చుటకు చేయము. ఏలయనగా ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆహ్వానం పంపించిన వాడు, పిలువబడిన వారు, దేవుని బిడ్డలుగా ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా సాకులు చెప్పితే ఆ విందు రుచి చూసేదానికి ఇంకొకసారి అవకాశం ఇవ్వడు ప్రభు. గుడ్డోళ్ళు అంగహీనులు బయట వాళ్ళ ఆ విందులో భాగస్థులు అవుతారు. పిలువబడిన దానిని కాలదనుకున్నట్టు నిస్సారమైన ఉప్పు లాంటి వాళ్ళను బయటికి పారవేసేస్తుంది. ఇదో ఛాన్స్. క్రైస్తత్వంలో జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడంటే ఓ అవకాశం ఇచ్చాడు నీకు. నువ్వు పాపములో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కథలు చెప్పకూడదు. హల్లెలూయా.
ఎవరికే? యేసయ్యక. విశ్రాంతి దినంలో ఏంది నువ్వు స్వస్థతలు పడతావు? ఆయనకి చెప్పకూడదు నువ్వు వాక్యం. నువ్వు వాక్యం మదిలో పెట్టుకోవాలి. నువ్వు మదిలో పెట్టుకొని మసులుకొని బతుక్కుంటే నీకు దీవెన. నువ్వు ఆయనకే వ్యతిరేకంగా మాట్లాడేదానికి సాహసిస్తే సారం లేని. ఇట్లా చాలామంది చెడిపోతున్నారు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ కడపటిగా ఓ మ్యాటర్కి వస్తున్నాడు ఆయన. చూద్దాం ఏమని చెప్తున్నాడో. 25వ వచనం. బహుజన సమూహములు వెళుచున్నప్పుడు తిరిగి ఎవడైనను వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఉంది, నేను ఏడవచ్చేది, మా ఆయన ఉన్నాడు, నేను ఏడవచ్చేది, నా పిల్లలు వద్దన్నారు, బాగలేదంటే అప్పుడు బొమ్మన్నారు, బాగున్నానంటే ఇప్పుడు వద్దన్నారు. ఏంటి? వాళ్ళు తినొద్దు అంటారు అన్నం, నువ్వు తినబాకు. వాళ్ళు తిను అంటారు, అప్పుడు అన్నం. వాళ్ళు నీళ్ళు తాగొద్దు అంటారు, అప్పుడు తాగబాకు. అప్పుడు తాగు అన్నారు, అప్పుడు తాగు. వాళ్ళు గాలి పీలవబాకు అన్నారు, ఒకటేసారి మాట కట్టుకొని పోతాం. వాళ్ళు గాలి పీలవద్దు అన్నారు, నువ్వు పిలవకుండా పోయినావు అనుకో, ఏమవుతావు? అంతే. ఇది బాంధవ్యం అనేది భూమి మీద నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సహాయం అంతే, జీవితానికి సంబంధించింది కాదు. నువ్వు ఒంటరిగా ఉండకుండా నువ్వు కూడా ఒక హ్యాపీగా ఉండడానికి. అట్టని హ్యాపీనే పెట్టుకుంటే ఆ తర్వాత సారం లేని ఉప్పుగా తయారైపోతుంది. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడేమే, ప్రాణం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి ఏమన్నాడండి? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. మళ్ళీ చూడండి 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నీ పాపపు భారాన్ని ప్రభు దగ్గర పెట్టడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆ పాపపు భారం పైనే పెట్టుకొని వాళ్ళు వీళ్ళని నెపాలు చెప్తే, సాకులు చెప్తే నువ్వు ఎక్కడ సారము కలిగిన ఉప్పువి? సారము లేదు, విశ్వాసం లేదు, వాక్యం లేదు, దేవుడంటే భయం లేదు. నీ ప్రాణం అంటే అప్పుడు నీకు నీ శరీరం, నీ ప్రాణం, నీకు ఇంట్రెస్ట్. యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు, చూద్దాం ఏమంటున్నారో చూద్దాం. తొమ్మిదవ అధ్యాయం 23-24 వచనాలు. మరియు లూకా 9:23-24. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని
ప్రతిదినము ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాన్ని పోగొట్టును. నా నిమిత్తమై పోగొట్టుకొని వాడు రక్షించును. చూసారా, నా నిమిత్తం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభువులో జీవించగలిగిన వ్యక్తి ఆ ప్రాణాన్ని నరకంలోకి పోకుండా రక్షించుకుంటాడు. ఈ భూమి మీద మళ్ళీ కింద మాట అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? నువ్వు అందరినీ సంపాదించుకున్నావు, భార్యను, భర్తను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, ఆస్తి పాస్తులు అన్నీ సంపాదించుకొని తుదకు నీ ప్రాణాన్ని పోగొట్టేసినావు. పరలోకంలోకి వెళ్ళకుండా నరకంలోకి దూసు. నీకేమి ప్రయోజనము? యేసుప్రభు దాచిపెట్టలేదు, యేసుప్రభు ఏమార్చలేదు. యేసుప్రభు సత్యాన్ని సూటిగా ఏం చేశారంటే బహిరంగంగా మాట్లాడాడు ఆయన. అది అర్థం అవ్వాలి. అది అర్థం కాకుండా దాన్ని పట్టించుకోకుండా ఉండే వ్యక్తులందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే సారము లేని ఉప్పులు. అది అర్థం. ఇంకొక మాట చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 23వ వచనములో, మరియు అందరితో ఇట్లా నేను ఎవడై నేను ఓడిన ఎలా అటంటే నీ ఆశలు విడిచిపెట్టాలి, నీ కోరికలు విడిచిపెట్టాలి. నీకు దేవుని రాజ్యం అంటే నీకు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. నీకు దేవుని రాజ్యం కావాలంటే తప్పనిసరిగా ఈ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. కఠినంగా ఉన్నాయా? కఠినమేం కాదు. అంటే నీ మరణ దినం సమీపిస్తే నువ్వే వదిలేస్తావు. అంటే ఈ సత్యాన్ని తెలుసుకొని మసులుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవించాలి. భార్య కావాలి, భర్త. భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి. భర్త, పురుషుడా స్త్రీని రక్షించుకో, నీ భార్యను రక్షించుకో. భార్య నీ భర్తను రక్షించుకో. ఎప్పుడు నిన్ను పాడు చేసుకుంటూ కాదు, నిన్ను రక్షించుకుంటూ తర్వాత రక్షించుకోవాలి. నిన్ను పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని నరకంలోకి దోసుకుంటూ ఇంకేది నువ్వు రక్షించుకునేది? నువ్వే పోతుండవు, ఇక నువ్వు ఇంకెవరిని రక్షిస్తావు? నీ వల్ల అవుతుందా? 1 తిమోతి 6:1 చదవండి. 1 తిమోతి గారు గలతీ 6:1. గలతీ 6:1. తిమోతి కాదు, గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడునేమోనని అని తన విషయమై చూచుకొనుచు మనసుతో హల్లెలూయా మంచి దారికి తీసుకొని రాకుండా చెడగొట్టుకున్నాను అనుకో, ఎట్లుంటుంది? నువ్వు చెడి తా చెడ్డ కోతే. ఇప్పుడు ఈ కోత ఏం కోతేసినా నిస్సారమైన ఉప్పు. సాంప్రదాయాలు తెలుసు. హల్లెలూయా. ఏంటి సాంప్రదాయాలు? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, తెలియదా నీకు? అది సాంప్రదాయాలు తెలుసు. విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠాల్లో పోయి కూర్చోవాలి, గొప్పగా ఉండాలి. అతిశయాలు తెలుసు. విందుకు పిలిచేటప్పుడు బంధువుల్ని, స్నేహితుల్ని, వాళ్ళనే ఘనంగా ఉండే వాళ్ళనే పిలుచుకునేది. రేపే వాళ్ళు మనకు కూడా పెడతారు కాబట్టి అది కూడా తెలుసు.
దేవుని మందిరానికి, దేవుని వాక్యం దగ్గరికి, ప్రభు దగ్గరికి పిలిచినప్పుడు నేను భార్యను కట్టుకున్నాను, నేను ఎద్దులు కొన్నాను, నేను పొలము కొన్నాను, సాకులు చెప్పడానికి తెలుసు. హల్లెలూయా. నన్ను వెంబడించు అంటే మా నాన్న చచ్చిపోయినాడు, నేను పోయి పాతి పెట్టేసి వస్తాను అంటే మూర్ఖులు వాళ్ళ బాధ్యత నన్ను వెంబడించంటే ఇంత ఘోరమైన యేసు ప్రభు ఎవరైనా ఉండరా అని అనవచ్చా? నీ ప్రాణం కాపాడుకోవడానికి నీకు సలహా ఇస్తే నువ్వు యేసయ్యనే నువ్వు తప్పు పడితే అదట. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా తెలుసా కాలమా, 10th క్లాస్ పరీక్ష అంట, వాళ్ళ ఆయన చచ్చిపోయినాడంట. వాళ్ళ ఆయన చచ్చిపోయినా కూడా పోయి పరీక్ష రాస్తున్నది ఆయన. పేపర్లో వేశారు ఈ మధ్యకాలంలో. తండ్రి చనిపోయినా కూడా 10th క్లాస్ పరీక్షలు పోయి రాసేసి వచ్చి టైం ఉంటే ఎత్తారు. వీళ్ళది రావు కాలం, వీళ్ళదే రావు కాలం ఏమకంటాం, ఎత్తండి రావు కాలం అంటారు. వాళ్ళదే ఎగ్జామ్. ఇది ముఖ్యమా అది ముఖ్యమా అంటే అమ్మాయి పోయి పరీక్ష రాసేసి తీర్మానాలు చూడు. 10th క్లాస్ ఎగ్జామ్కి నువ్వు అంత అక్కర చూపిస్తే పరలోకానికి ఎంత అక్కర చూపించాలి? నీకొక్కడికే కాదు ఈ చట్టం. పురుషుడికైనా, స్త్రీకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా అందరికీ ఇదే చట్టం. అందరూ దాన్నే పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ అయిన న్యాయం చేస్తారు అందరూ. అందుకోసం ప్రభు ఏమంటున్నారంటే, ప్రియులారా, దేవుని వాక్యం చెప్పబడుతుంది 14వ అధ్యాయంలో ఈ ఉపమానం చెప్పుకుంటూ వస్తూ లాస్ట్కి ఏమనంటే ఒక మాట చెప్పి ముగిస్తున్నాం. ఏమని? 33వ వచనం. ఆ ప్రకారమే నీలో కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు. అబ్బో, ఈ సువార్తలు బలి ఘోరంగా ఉన్నాయని అనుకుంటారు కొంతమంది. విడిచిపెట్టాలి. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఎందుకు బిడ్డలు కనింది అంటే విడిచిపెట్టేదే కదా. ఏ నాటికైనా ఈ దేహము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. అది మాత్రం కరెక్ట్. యేసయ్య దగ్గర పోయి చేరాలంటే ఇక్కడ జాగ్రత్తగా బతకాలి. ఇదే యేసయ్య అన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, భార్యను నిష్ఠూర పెట్టకు, ప్రేమించు, భర్తకు విధేయురాలై ఉండు. ఫస్ట్ నువ్వు ప్రభువులో నిలబడి నువ్వు బ్రతికితే వీటిని ఎలా మెయింటైన్ చేయాలో నీకు అర్థమవుతుంది. నువ్వు సారమే లేకుండా ఉంటే ఇట్టే మాట్లాడతావు. రాతికి ఆమె నాలుగు ఎంత వేలం చేయమాట ఊరుకు మట్టం బూడుకొని. హల్లెలూయా. ఇప్పుడు మధ్యాహ్నం చెప్తున్నారు జీవహింస చేయకూడదంట. ఈరోజు జీవహింస చేయదు అంటే కోళ్ళు కొయ్యరంట. కొయ్యలే, జీవహింస చేయకూడదు. అవునా? చెప్తున్నా, నీ బడిలో చెప్తున్నా. ఇప్పుడు ఆకుకూర మొక్కలో జీవం ఉందా లేదా? జీవం లేదంట. ఆకుకూర చెట్టుకు ప్రాణం లేకపోతే అది ఎట్ట పెరిగిందే? ఇప్పుడు దాన్ని పెరికేస్తాంలా, అది జీవహింస కాదా? చెట్లో కాయ ఉంటే దానికి జీవం లేదా? పెరిగింది. కొరకొరక నవిలేస్తాంలా. మామిడికాయ, జామకాయ, మామిడికాయ, జామకాయ అంతా నవిలినాడు. అప్పుడు దానికి జీవం ఉండదా లేదా? ఉంటేనే కదా పెరుగుతుంది అది. అప్పుడు దానికి జీవం లేదా? జీవహింస అంటే ప్రాణము కలిగింది అని అర్థం. కానీ మనం ఏదంటే అది చెప్పేవచ్చు. దేవుడన్నాడు, సకలమైనవి మీ కొరకు గుర్తించిన, కోసుకొని తినండి, పెరుక్కొని తినండి, ఏరుకొని తినండి అన్నాడు. హల్లెలూయా.
ఆయనే అధికారం ఇచ్చి తినండి అని చెప్తే వీళ్ళు కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తుంటారంటే తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, అది ఏంది అది? దేవుడే వరమిస్తే పూజారికి ఏం పని అంట? సాటి మానవుడికి ఆంక్షలు పెట్టుకుంటాడు. కారణం ఏంటంటే అసలు సత్యం తెలీదు. కాబట్టి నిస్సారమైన ఉప్పులుగా నిలిచిపోకూడదు, సారము కలిగిన ఉప్పులుగా ఉపయోగపడాలి. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిచ్చేద్దాం. చూడండి ఏం చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసుప్రభు వారు చెప్పింది 13వ వచనం. మీరు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము కలుగు చేయలేము. పారవేయబట్టకే కానీ దేనికి పనికిరాదు, అంటే తొక్కేస్తారు. సారము కలిగినటివి. దేని వలన సారం కలుగుతుంది? అగ్ని వలన. మార్కు 9:49 చదవండి, ముగిచ్చేద్దాం. మార్కు 9:49. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మంచిదే కానీ నిస్సారమైన ఎడల దానికి కలుగు చేతురు. మీలో గలవారయుండి. హల్లెలూయా. ఉప్పు సారం కలిగి ఉంటే ఒకరితో ఒకరు ఎట్ట రక్షించుకోవాలి, ఒకరితో ఒకరు ఎట్ట సమాధానంగా ఉండాలి, ఒకరిని ఒకరు ఎట్లా ప్రేమించాలి, అప్పుడు తెలుస్తుంది. సారం లేని ఉప్పుకి ఏం తెలుస్తుంది? కరెక్ట్ అయిన దేవుని బిడ్డ అయితే నేను పాట పాడుతున్నావా? వాక్యం చెప్పేటప్పుడు పాట పాడుతాడు, ధ్యానంలో ఉన్నాడనమాట. హల్లెలూయా. అంటే అదో లోకంలోకి వెళ్ళిపోయినాడు. ఇది కూడా యేసయ్య లోకమే. నువ్వే యేసయ్య లోకంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోతావు. ఇప్పుడు నేపాల్ చెప్తున్నారంట, సారం లేని ఉప్పులు ఇట్లా యాక్షన్ చేస్తారు పాస్టర్, నువ్వు నమ్మబాక అంటున్నాడు ఆయన. గనుక గమనించవలసినటువంటి వారమైనాం. ఏంటి? మనం ఉప్పు లాంటి వాళ్ళం, మనం సారం కలిగి ఉండాలి. అంటే దైవ సత్యముతో జీవించాలి. సత్యం లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను చెప్పాను చూడండి, ఇక్కడ వాక్యలు చూపించాడు ప్రభువు. ఆదివారము స్వస్థతలు కలిగించకూడదు, గొప్పగా ఉండాలి, ఫ్రెండ్స్నే పిలిచి విందు పెట్టాలి. చూసారా? చర్చికి పిలిస్తే సాకులు చెప్పేది, నెపాలు చెప్పేది, మా అమ్మ మా నాయన, అదంతా ఉట్టిది. ఏమార్చింది? ఆస్తులు కొట్టేసేదాన్ని. ఏం కొట్టేసేదానికి? ఒక విషయం తెలుసు, పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తుంట, ఒకే కొడుకు, వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉన్నది, ఇవి అంచనా వేస్తారు ఫస్ట్. ఒకే కొడుకు అంటే అబ్బా మనకే బాధ లేదబ్బా, సంపాదించేంత మనమే తింటాం, నా కూతురే తింటుంది, నా కొడుకే తింటాడు. పొలం ఉండదా, ఇల్లు ఉండయా, ఇవి చూసి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఇచ్చాడు, కట్టుకున్న మంచి విశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడంలా. టౌన్లో ఇల్లు అయితే ఏం చేసుకునేది? కురుకునేది. చెప్పు. హల్లెలూయా. అటు ఎంతమంది ఈదులో చాలామంది ఏమారిపోయినారు. టౌన్లో ఇల్లు అనేసి లాస్ట్కి వాళ్ళకి నేను లోకాన ఏ కాకిని అని, బహు అవివేకినని బాధపడుతున్నారు. వాటితో కాదు, దేవుని వాక్యంతో. అందుకే సంఘాలలో ఏం చేస్తుంది తెలిసిన? సంఘాలలో సేవకులు పరీక్షించి, అబ్బాయి మంచివాడు, ఆత్మీయంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, అమ్మాయి మంచిది, విశ్వాసంతో ఉంది, కాబట్టి ఈ అమ్మాయికి ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయవచ్చు, ఇది దేవుని యొక్క చిత్తం, మనం చేద్దాం అని చెప్పి వాళ్ళని ఐక్యపరచడానికి చాలా పద్ధతులు, దైవికమైన ప్రమాణాలు, వాళ్ళకి భయం అని చెప్పి అవన్నీ మార్చేస్తాంలే, వాళ్ళని మార్చుకునేస్తాం.
వీళ్ళు మార్చుకునేస్తాం. మార్చుకో, డబ్బాలన్నా ముంచుకో, చెరువులన్నా ముంచుకో, బురద గుంటలన్నా ముంచుకో, బాప్తీసాలు ఏడన్నా ముంచుకో. ఎక్కడ ముంచుకున్నా ఏం ప్రయోజనం? కోట్లు వేసుకొని తొమ్మని పేవటాలు పెట్టేస్తే సరిపోయిందా? ఏం 4 రోజులు నిలబడడం లేదు ఆ విశ్వాస వివాహం. ఆ విశ్వాస వివాహాలు 4 రోజులు నిలబడటం లేదు. ఏడనో రారు దేవుని చిత్తం అంటే బాగుంటుంది. ఇంకేం చేసేది? కట్టినోడికే దెంపాలి, కట్టిన ఉండేంతవరకు పోవాలి, ఇట్లా సామెతలు చెప్పుకుంటూ హల్లెలూయా. సారము కలిగిన ఉప్పులా ఉంటే మనం ఇంకొకరిని రక్షించడానికి తేటగా మనకు తెలుస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు ఏమన్నాడంటే, ఉప్పు నిస్సారం అవ్వకూడదు, సారముతో ఉండాలి. అటువంటి వాక్యానుసారమైన క్రైస్తవులుగా బ్రతకగలిగితే ఇట్లాంటివన్నీ ఉండవు మన దగ్గర. మనం జాగ్రత్త కలుగుతాం. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.